అది అర్థమైపోతుంది. ఆయనకి వినేవాళ్ళు తెలియదు. కూడా అది చాలా కూడా మంది కాదు. ఇప్పుడు చెప్తారు. నేను మీరు అంటున్నానని కాదు గానీ, వేసేసుకోండి మీ ఈ ఓన్ మధ్య స్టేట్మెంట్లు ఇంకా. ఈ మధ్య ఈ మధ్యలో చేరుంటాడు ఆ క్రిస్టియానిటీలో. అందుకనే అది నిన్ను కాదు, మామూలుగా జనరల్ గా చెప్తున్నాను. కొత్త పిచ్చగాడు, పొద్దెరగడు అన్నట్టు మీకు ఇంకా పూర్తిగా దాని గురించి తెలియదు కాబట్టి ఇలా వాదిస్తున్నారు. వీళ్ళందరూ ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ కాచి వడపోసిన వాళ్ళు అన్నమాట ఈ ఓ క్రిస్టియానిటీని. లేకపోతే అంత ఓ ఇదిగా వాళ్ళు మాట్లాడారు. ఓకే. అచ్చా అచ్చా. ఆహా, అలా కాదమ్మా. నువ్వు చెప్తున్నావు కదా, నీకు బైబిల్ తెలుసు అని చెప్తున్నావు. ఎంత దాకా తెలుసు ఒకసారి వాళ్ళకి చెప్పు. ఇది సెకండ్ క్వశ్చన్ అందులో అమ్మా. అంత నేను అందులో ఫస్ట్ క్వశ్చన్ అందులో ఇంకా అంత ఫస్ట్ క్వశ్చన్ నుంచి మళ్ళీ అందులో వెళ్ళిపోతున్నాం. ఈ సెకండ్ క్వశ్చన్ నాకు గుర్తుంది. నేను సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పండి. వస్తాను. నేను మాట్లాడతా చెప్పండి. నాది ఫస్ట్ అయిపోయిన తర్వాత. ఇందాక అన్నట్టు పక్కటముకు నుంచి స్త్రీని చేశాడు. ఆయనకి అవును. ఉండాయి అని చేయలా, మనిషికి తోడు ఉండాలి కాబట్టి చేశాడు. ఓకే, నెక్స్ట్ అలా మీరు అడిగిన తోడు ఉండాలని ఎలా తెలుసు ఆయనకి? ఆయన దేవుడు కాబట్టి. మగవాళ్ళే అలా కంటిన్యూ అయిపోవచ్చు కదా. తోడు ఉండాలని ఎందుకు మగవాళ్ళు ఉంటే చేస్తాడు? మంచిదా? మంచిదా చెడ్డదా అని కాదమ్మా. యెహోవా చేసినవి చాలా చెడ్డవి ఉన్నాయి, కానీ అదన్నీ కాదు. నేను చెప్తానమ్మా. నేను మీ దేవుడు చేసిన చాలా అతి మంచి కార్యాల కోసం కూడా నేను మాట్లాడతాను తర్వాత. ఇదంతా నువ్వు మీ నాన్నగారిని మీ అమ్మగారిని దూషిస్తున్నావు, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాటలన్నీ వాళ్ళ నమ్మిన దేవుడిని నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మీ పితృల్ని, పితృదేవతల్ని, మీ అమ్మ నాన్నల్ని దూషిస్తున్నట్టే ఇవన్నీ. మీరు ఓన్ స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటే అయిపోదమ్మా. ఐ యామ్ గివింగ్ అ స్టేట్మెంట్. yes, tell me. that doesn't legitimate ఇది. పక్కోళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వాలా? తప్పు కదా అది. ప్లేజరిజం. ఎవరు వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తారు, మీరు ఇవ్వట్లా మీ స్టేట్మెంట్లు, మీ బైబిల్ ఇవ్వట్లా దాని స్టేట్మెంట్లు. అదే సార్, మీ దాంట్లో నేను స్టేట్మెంట్లు చెప్పేదా? చెప్పకుండా అందరినీ అన్నారు కదండి, అందరినీ అన్నారు కదా సూర్య గారు, అందరినీ అన్నారు కదా స్టేట్మెంట్ ఇవ్వద్దు అని. రోజా గారు, మీ బైబిల్ విగ్రహారాధన గురించి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ అడిగిన దానికి నేను సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. అమ్మగారు చాలా లేట్ అయిపోతుంది పాపం, ఆవిడ 1 గంట అయిపోతుంది పెద్ద ఆవిడ. సమాధానం ఇచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. సో అమ్మా, నేను ఇందాక చెప్తుంది ఏంటంటే ఆయనకి ఎలా తెలుసు అన్నారు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వవ్యాప్తుడు, ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయనకి మొత్తం తెలుస్తుంది. ఆల్ఫా ఒమేగా ఆయన, ఆది అంతం ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు. రెండు సార్ ఆగండి సార్, ఒకసారి మనం మాట్లాడదాం అండి. ఏమంటే చెప్పాను సార్. రెండోది మీరు అన్నారు మొత్తం తెలియకుండా ఎందుకు వెళ్ళిపోయావు. అవును కదా, నాకు మొత్తం తెలియదు. స్కూల్లో జాయిన్ అవుతాం కదా, మొత్తం తెలుసు కాబట్టి జాయిన్ అవుతామా? నేర్చుకోవడానికి జాయిన్ అవుతాం. అవును, నేర్చుకోవడానికి. మొత్తానికి డ్రాప్ అవుట్. నేను అడిగిన దానికి కొంచెం చెప్తూ వెళ్దాము. ఎందుకు జాయిన్ చేయాలి స్కూల్లో మనం పిల్లల్ని? అది మంచి వాడికి మేలు కలుగుతుంది. మీరు ఏసులాగా మాట్లాడకూడదు. నేను ఆవిడకి చెప్తున్నాను, మీరు ఆగండి. మీరెందుకు సార్ మధ్యలో వచ్చినప్పుడు ఆగండి సార్. మీరు చెప్పేస్తే అయిపోదు కదండి. చదువుకోవటానికి చేరుతున్నాం స్కూల్లో, మంచి అని కాబట్టి చేరుతున్నాం. మొత్తం తెలుసు అని చేర్పిస్తున్నామా? తెలుసుకోవడం తెలియదు కాబట్టే చేర్పిస్తున్నాం కదా. తెలిస్తే సూర్య గారు ఒక్క నిమిషం, నేను చెప్తాను. ఒక్క నిమిషం. ముగ్గురు నలుగురు వస్తున్నారు నా మీదకి. మరి మీరు జిలేబీలు వేస్తున్నారు, డైరెక్ట్ పాయింట్. లేదు ఆగండి సార్, సారీ. మరి జిలేబీ లేకుండా స్ట్రైట్ గా మాట్లాడండి. నేను జిలేబీలు వేయట్లేదు, మీకులాగా సమోసాలు వేయట్లా. నేను స్ట్రైట్ ఏం చెప్తున్నానంటే, ఆవిడ అడిగారు ఎందుకు తెలియకుండా జాయిన్ అయ్యావు. నాకు ఒకనొక వయసు వచ్చేదాకా నాకు తెలియదు. తెలిసిన తర్వాత వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేటువంటి చంచలత్వం అనేది ఏర్పడుతుంది. మెచ్యూరిటీ అంటారు, పరిణితి అంటారు. ఆగండి.
కరెక్టా రాంగ్? సార్ మీ ఒపీనియన్ 17 ఇయర్స్ జరిగింది కదా సార్, అప్పటికి మీకు సార్ బాబు మీరు మళ్ళీ వచ్చేస్తున్నారండి బాబు, మీరు ఒక నిమిషం ఓర్చుకోండి, ఎందుకంత కంగారు? ఆవిడ చెప్పనవ్వండి కాదండి, చిరాకు సార్. జిలేబీ ఆగండి సార్, మీరు సమోసాలు వేస్తున్నారండి, సమోసాలు వేస్తున్నారు. ఏ దిక్కుమాలినది అసలు మంచి చెడు తెలియటం అనేది చెంచలత్వం అన్నది పరిణతి అంటారు. సరే సార్, పరిణితి. ఓకే, సారీ, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. చెంచలత్వం ఇట్స్ పరిణితి. ఓకే, హ్యాపీ. చెప్పండి, ప్రశాంతంగా చెప్పండి. ప్రశాంతంగా మాట్లాడేది మాకు అర్థమవుతుంది. ఏదైతే ప్రశాంతంగానండి, మీరు ప్రశాంతంగానండి. ఒక వర్డ్ పట్టుకుని అది పెట్టుకుని ఇది కాదు ఇది కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మరి మెయిన్ టాపిక్ తోకలు కాదు కదా, మెయిన్ టాపిక్ ఏనండి. సో నాకు ఒక ఏజ్ వచ్చేదాకా మనకి కరెక్ట్ రాంగ్ అని మనకి ఐడియా వస్తుంది. సార్ మీరు మధ్యలో మాట్లాడకండి, నేను ఆవిడ సమాధానం చెప్తున్నా. ఎవరికైనా మెచ్యూరిటీ ఏదో ఒక ఏజ్ వచ్చేసి వస్తుంది. ఓకే, నాకు ఒక ఏజ్ వచ్చి వచ్చింది. ఓకే, నాకు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకున్న తర్వాత మా అమ్మగారిని నాన్నగారిని వాట్ ఈస్ ద రియల్, హూ ఇస్ గాడ్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం మంచి పనులు చేశారు, అవన్నీ వాళ్ళ స్టోరీలు ఏంటి, మా అమ్మగారు నాన్నగారికి తెలిసిన పరిజ్ఞానం బట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు వాళ్ళు కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత నాకు క్రిస్టియానిటీ కోసం కొంచెం అవగాహన ఉండింది, దాన్ని బట్టి నేను నెమ్మదిగా తెలుసుకోవడం బట్టి నేను నెమ్మదిగా నిజ దేవుడు ఈయన అని తెలుసుకుని నేను క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవడం జరిగింది. ఇక్కడ బైబిల్ ఒకసారి ప్రశాంతంగా మీరు ఉండండి, నాకు చెప్పడం కాదు. నేను ప్రశాంతంగానే కంప్లీట్ గా నేను వచ్చినాక నేను నెమ్మదిగా తెలుసుకుంటే వెళ్ళండి. ఓకే, అంటే నెక్స్ట్ ఏం తెలుసుకుంటే ఆగండి సార్, సార్ ప్రశాంతంగా చెప్పండి. సార్ నాకు క్వశ్చన్ ఉందండి, ఒక చిన్న క్వశ్చన్. లేదు ఇది కానివ్వండి. సరే అనుకోకండి, ఆయన చెప్పేదే, ఆయన వాళ్ళు పుట్టించారు అది ఇది అని చెప్తే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు కదా, ఆయన చెప్పేది అదే కదా. లక్ష్మి గారు కంప్లీట్ చేయనియండి పాపం. నా క్వశ్చన్ అడిగేస్తాను, ఆయన ఎప్పుడు చెప్తారో చెప్పమనండి ఆన్సర్. నేను మ్యూట్ అయిపోతాను. ఆయన ఇచ్చిన శాపం ఏంటండి? ఇచ్చిన శాపం ఏంటి? పండు తింటే నాకు ఒక క్వశ్చన్ అడిగితే నలుగురు పడుతున్నారు, మీరు ఒక క్వశ్చన్ ఇచ్చి గుర్తుపెట్టిన తర్వాత చెప్పుకుంటారు. ఇప్పటికీ మీరు సూర్య గారు, నేను మొదటి నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, ఇక్కడ విక్టింగ్ కార్డులు పనిచేయవు. లేదు, మీరు సమాధానం సూటిగా చెప్పేస్తే మీరు లైవ్ లో లేరా? లైవ్ లో లేరా? సార్ మీరు తొందరగా చెప్పండి, మీకు అర్థం అవ్వట్లేదు. అడుగుతున్నారండి, పిండిని పిసుకుతూనే ఉన్నారు. ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు నాతోటి. సూర్య గారు ఇందా నుంచి పిండి పిసుకుతూనే ఉన్నారు. ముక్కుల్లో ఎప్పుడు గాలుతారు? జరుగుతుందండి, ముక్కుల్లో ఎప్పుడు గాలుతారండి? తొందరగా ఊదండి. తానవతి గారు మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు కూడా ఆపండి, ఆయన చెప్పనేయండి. చెప్పండి. మీరేమన్నారంటే మీ గంపయు మీ పిండి పిసుకు తొట్టి చెప్పింపబడును గాక తొందరగా పిసకండి బాబు అని చెప్పండి. మీరు అలా చెప్పండి, అప్పుడు ఇప్పటిదాకా గాలి ఊదలేదు, ఎప్పుడు కూతాడు, ఎప్పుడు ఆడు మళ్ళీ తిరుగుతాడు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఒక్కడ ఫీల్ అయితే మళ్ళీ ఎప్పుడు ఎముక ఇరుగుతుంది, ఇదంతా చెప్పలేదు. ఎప్పుడు చెప్తారు? ఇంకా తొందర చెప్తే మేము క్వశ్చన్ అడుగుతాం. అదే నేను చెప్తాను. అయితే ఇప్పుడు మీరు గంపయు దాంట్లో పిండియో అంటున్నారు కదా, నేను చెప్తున్నాను, దానికి సమాధానం చెప్తే నేను ఆగుతున్నానండి. పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయం 1 నుంచి 14వ శ్లోకాలు సంబంధించిన వినండి. అయితే అవునండి, బైబిల్ ఉన్నదండి మీకు. దగ్గరికి వచ్చాక ఎలా మాట్లాడుతున్నారు చూసారా? అయ్యో, ఇది బైబిల్ వచనం, ఇది బైబిల్ చూసారా? చూపించమంటారా ఈ వచనం? మీ ఒలివకాయలు రాలిపోవును, మీ ఒలివకాయలు రాలిపోవును, మీ ఒలివకాయలు రాలిపోవును, మీ ఒలివకాయలు రాలిపోవును. అందరినీ బ్యాక్ స్టేజ్ లో నేను మాట్లాడుతున్నాను కాదు, మీరు డబుల్ మీనింగ్ గా మాట్లాడుతున్నారు. ఏది బైబిల్ వచనం డబుల్ మీనింగ్? ఆగండి సార్, ఆ అభిమన్యు గారు బైబిల్ వచనం చదివితే నేను డబుల్ మీనింగ్ అంటున్నాడు.
అంటే ప్రొవోక్ బైబిల్లో చేయొద్దండి. బూతులు ఉన్నాయి వాక్యం కాదు ఓకే. ఎవరిని ప్రొవోక్ దానికి చేసుకుంటే మీరు లాభం ఏం లేదు. ఎటకారం కాదు చేసి అది మాట్లాడితేనే అది డబుల్ మీనింగ్ అవుతుంది. బైబుల్లో బూతులు ఓకే కదా? ఉన్నాయంటే ఒప్పుకోరు గాని బైబిల్ని చదివితే బూతు చెప్తున్నాను కదా, చదివినట్టుందంటారు. అదే అవునా చెప్తున్నా. ఇప్పుడు మీ బూతులే అవునా చెప్తున్నా. ఇప్పుడు దాకా కాదదే మీరు మాట్లాడు, మీ నేను మీ ఉదయకాయలు బూతులే చెప్తున్నా. రాలిపోనంటే బూతుగా అనిపించలా నీకు? పద్మపురాణం మీ సృష్టికరణం కాదు 56 అధ్యాయం మీ 1 నుంచి ఉదయకాయలు 14 రాలిపోను శ్లోకాలు. ఉదయం పూర్వం రాలిపోనంటే మీకు బూతులు శివుడు అనిపించలేదు అయ్యా మరి? గంధర్వులలోను కాదు ఇంకేంటి కిన్నరులలోను ఇందాక ఏమన్నాడు మానవులలో మా అమ్మని ఉన్న అడిగితే అందమైన మా స్త్రీలను అమ్మని అడిగితే చూసి ఇక్కడ ఎవరు చెప్పింది వారికి కూడా నాకు వశీకరణ అనిపించలేదు మంత్రం కానీ ప్రయోగించి పాపం వారిని బైబిల్ దగ్గరికి దూరముగా వెళ్ళగానే తీసుకొని వెళ్ళుచుండెను. బైబిల్ దగ్గరికి వెళ్ళగానే సడన్ గా దేవుడు అనిపించింది అనమాట. ఇట్లాంటి పీఠమును దేవుడు ఇంకెక్కడా నిర్మించి లేడు. ఆ అందమైన అసలు స్త్రీలతో ఎటువంటి తప్పు పీడించెను. లేని దేవుడు లేడు అసలు. జ్ఞానము ద్వారా పార్వతికి ఈ విషయం శ్లోకం తెలిసింది. చదవండి. శివుని శ్లోకం ఆనందం చదివి గ్రహించిన సూర్య పార్వతి శివుడు ఏం చేస్తే మనకి ఎందుకండి ఇప్పుడు? ఆగండి లక్ష్మి కాదు. గారు ఆగండి. లక్ష్మి అప్పుడు గారు ఆమె సూర్య గారు క్షేమంతుడి రూపం ధరించి లక్ష్మి గారు శంకరుడు ఆగండి ప్రదేశం ముందు లక్ష్మి వచ్చాను. గారు ఏదో అనేక మంది అంటున్నాడు స్త్రీల ఆయన మధ్య అన్నిద్దాం ఆగండి. ఆయన ఏదో అంటున్నాడు కదా అన్నిద్దాం కాపరి గారు. అది అది ఆనండి. ఆగండి ఆగండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే పొరపాటు వారిని కౌగిలించుకొని వాళ్ళకి ఆగమ్మ సూర్య ఒక్క నిమిషం శివుణ్ణి ఆగండి ముందుకు ఆగండి క్షేమంతుడు సూర్య అది ఎవరో మీరు ఒక్కరిని ఆగండి చెప్పనివ్వాలి. ఇలా అది కన్ఫ్యూజ్ చేయడం వల్ల లేదండి లేదు వచ్చేది ఈ ఏముంది? సొల్లు మనం ముందు నుండి వీళ్ళని బేర్ చేస్తున్నామండి. ఈ వెధవలు ఏంటంటే మనం హీబ్రూ తీస్తాం, గ్రీక్ తీస్తాం, ఇంగ్లీష్ తీస్తాం, తెలుగు తీస్తాం, మూలం తీసి మాట్లాడతాం. ఈ సన్నాసులు శ్లోకం తీసి శ్లోకాన్ని వివరించి చెప్పరు అక్కడ సింపుల్ ఏముంది థింగ్ మీరు చెప్తే గనక ఏం శ్లోకం నేను చెప్తున్నా. శ్లోకం చెప్పమంటారా? ఇంతవరకు చెప్పి శ్లోకం వివరించండి చెప్పమంటారా? అర్థం. శ్లోకం చెప్పు ఒక్కొక్క శ్లోకం వివరించండి అర్థం. చూపించండి స్క్రీన్ మీద సాంబార్ మాకు. సాంబాన్న ఏంటి? కుక్కలుగా అన్నాడు సార్ ఈడ. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇప్పుడు చెప్పిందంతా కూడా తాత్పర్యమే. శ్లోకం చెప్తా. నేను అడిగింది శ్లోకాన్ని చూపించి ఈ శ్లోకంలో ఈ అర్థం ఇప్పుడు ఏంటి దీన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి. బైబిల్ ఎగిరిపోయిందా? బైబిల్ ఎగిరిపోయిందా? ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి మిత్ర. చెప్పండి. బూతులు ఎక్కడున్నాయి? సూర్య గారు మీరు చేయాల్సింది బైబిల్ ఎగిరిపోయిందని నోటి ఒప్పుకోండి. మాటలు మనం కాదు. ఈ First of all పద్మ ఉండండి పురాణం సార్. గురించి ఉండండి మాట్లాడదాం. సార్ ఇక్కడ ప్రాపర్ కావాల్సింది బైబిల్ ఆగండి సార్. ఇది ఎగిరిపోతుంది సార్. ఆగండి. బైబిల్ సూర్య ఎక్కడికి గారు. సూర్య గారు మీరు ఇద్దరు మాట్లాడితే ఏం కూడా. అర్థం అవట్లేదు మాకు. నాకు అలాగే ఉందండి లక్ష్మి గారు. ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలి ఎక్కడుందనేది. నెక్స్ట్ దాన్ని తీసుకొచ్చి ప్రెజెంట్ చేయాలి. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి. మేము ప్రపోజ్ చేసేది బైబుల్లో అన్ని చెప్పాను కదా, హిబ్రూ, గ్రీక్, ఇంగ్లీషు, తెలుగు వీటన్నిటిలో మేము చూపిస్తాం స్క్రీన్ మీద. ఎందుకంటే ఇది మీరు నేనే కాదు జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి. సో మీరు ఏదేదో చదువుతున్నారు కదా, అది ఏం చదువుతున్నారని చెప్పేసి మీ ఆనందం పొందడం కాదు, జనాలకి అర్థం అవ్వాలి. అది మీరు చూపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నేను అన్నాను ఒకటి. ఓకే, ఇదిగోండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా చెప్తాడనమాట మోషేతోటి, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి. అలాగే నువ్వు ఇది పోయి ఇజ్రాయిల్తో కూడా చెప్పు, ఉన్నవాడను అనువాడు పంపించాడని. అరే వినండి అయ్యా, ఇక్కడ గాడ్ వచ్చిన ఎన్ఎంపి అని ఉంది కనిపిస్తుందా? మరి ఇక్కడ మీకు ప్రాంప్ట్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇది నౌన్ అన్నమాట దేవుడు అంటే. కానీ ఇక్కడ ఏమని చెప్పాడు పక్కన? మ్యాస్క్యులిన్ ప్లూరల్ అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ మోజెస్ మళ్ళీ ఇక్కడ అయామ్ దగ్గర కూడా ఇదేనమాట, కామన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ నేను అని చెప్పి. అండ్ హీ సెడ్ అతడు చెప్పాడు. ఓకేనా? యెహోవా మ్యాస్క్యులిన్ సింగులర్ అని చెప్పి. పైంది ఎలోహీము, కిందదేమో ఇది ఈయన అతడు చెప్పాడని చెప్పేసి. మ్యాస్క్యులిన్ సింగులర్ అనమాట. మ్యాస్క్యులిన్ అంటే ఏంటి? పుల్లింగం. ఇక్కడ నేను బైబిల్లో చూపించి చెప్తున్నా, ఎక్కడన్నా కూడా పుల్లింగం అని. అట్లాగే ఆయన కూడా ఏ పద్మ పురాణం కానీ ఏ పురాణం కానీ శ్లోకాలు తీసుకొచ్చి శ్లోకాలు చూపించి తాత్పర్యం చూపించి ఆ పదాలు ఏంటనేది చెప్పాలి. ఎందుకంటే ఇది కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఆయన ప్రపోజల్ అనేది కంప్లీట్ గా ఉండాలి. ఊరకు ఉత్తుత్తు మంత్రంగా పైపైన చదవడం కాదు. అది ఎక్కడుంది, ఎవరు చేశారు ఆ ట్రాన్స్లేషన్, శ్లోకం ఏంటి, ఇదంతా ఆయన రెస్పాన్సిబిలిటీ చూపించడం. మీరు ఆ పని చేయండి, లేకపోతే మాట్లాడొద్దు. రేపు మాట్లాడుకుందాం మీరు అది ప్రిపేర్ అయ్యి వచ్చినాక. అంతే. తప్పకుండా తప్పకుండా. దొంగ తపస్సు చేస్తున్న గంధర్వుల సాక్షిగా గట్టిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూసారుగా, ఆది కాండం మొదలు పెడితే యెహోవా జెండర్ దగ్గర ఏం పీకలేకపోయారు. రేపు పొద్దున మేమేం చేస్తామో చూడండి మరి. ఒక డౌట్ ఉందండి నాకు, ఇందాక నేను అది అడుగుదామని వచ్చాను. సూర్య గారు యెహోవా తల్లి సాక్షిగా అషేరమ్మకి మీరు ఇచ్చిన విడాకులకి మీరేంటి మమ్మల్ని మైనారిటీలు చేసి మాట్లాడినట్లు ఆడవాళ్ళు అంచేస్తున్నారు ఈ ప్యానెల్ లో.
మేడం. ఇంతటి హలో మాట, సూర్య ఎంతటి మాట! ఏం అన్నావమ్మా నువ్వు లక్ష్మమ్మ? అయ్యో హలో మేము మరి నన్ను మాట్లాడే మాట్లాడనట్లేదా అన్న? వాళ్ళందరూ కూడా ఈ మాట మేడం, మేము వినపడాలంటే మాట్లాడుకునే వాళ్ళందరం కూడా హలో బ్రదర్సే. రే బ్రదర్స్ అరే అది అందరు మ్యూట్ లో మీరు ఉండండి మీరు ఒకసారి. బ్రదర్ ఒక అనొద్దండి నిమిషం ఆగు. సూర్య గారు. అందరు బైబిల్లో మ్యూట్ లోకి బ్రదర్స్ అంటే వెళ్ళిపోండి. ఇక్కడ ఆగండి సార్. దేవలగర్ భాస్కర్ అని వచ్చారు. చెప్పండి, ఏమైంది అంత ఇరిటేట్ గా మాట్లాడుతున్నారు సార్? అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇది నేను ఇంతకుముందు మన యూట్యూబ్ లో నుంచి ఒక లైవ్ వచ్చింది అన్న, చూసానా? ఉమ్, ఈ సూర్య గారు అంటే ఉన్నారా అన్న? ఉన్నాడు. యా బ్రదర్ చెప్పండి. ఆయన ఆయన అప్పటి నుంచి ఆమె అనొచ్చా అనొద్దా అని ఆన్సర్ ఇస్తలేడు అన్న. అప్పటి నుంచి డొంక తిరుగుతాండు. ఉమ్, ఉమ్, అది వేస్తారు అని చెప్పన్నప్పుడు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, అన్నం తిన్నావా లేనా అంటే తిన్నా లేకపోతే లేదా చెప్తావు కదా అన్న. ఉమ్. ఉమ్. అప్పటి నుంచి చూస్తానా ఆయన చెప్తలేడు, ఏం లేదు ఏందన్నది. నేను ఎందుకు ఆల్రెడీ ఆన్సర్ తీసుకొస్తారన్న? ఇచ్చాను బ్రదర్. అది నేను ఆల్రెడీ జరిగి ఆన్సర్ అది ఇచ్చాను జరిగి దానికి. అరగంట పైన అయింది. యా అదే నేను అన్న, దానికి చెప్పాలి అయిపోతుంది కదా, ఒక టాపిక్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా అన్న. అయ్యో బ్రదర్, నేను ఆల్రెడీ దానికి ఆన్సర్ ఇచ్చానండి. కొంచెం రివైండ్ చేసుకుంటే మీకు దొరుకుతుంది అది. ఏందన్నా ఇది? అప్పటి నుంచి నేను చూస్తానున్నా, నాకు చెవులు ఇట్లా మంచిగా భాస్కర్ ఉన్నాయన్న గారు నాకు కూడా. భాస్కర్ గారు జరిగింది ఏంటంటే, మేము సీదా క్వశ్చన్ అడిగితే ఆయన గంట సేపు తిప్పి చాలా కష్టం మీద సరే అన్నాడండి. కానీ మీరు ఇంకో అరగంట చూస్తే కానీ రాదు అదనమాట, ముందు నుంచి అడుగుతుంటే ఆ చిన్న ఓకే. క్వశ్చన్ కి. సో అర్థమైందా? భాస్కర్, కదన్నా, నువ్వు యూట్యూబ్ లో చూడు. భాస్కర్, ఎస్ఆర్ చెప్తలేవు కదన్న, అప్పటి నుంచి చూస్తాను మేము. చెప్పరండి మీరు చూడలేదు సార్. నేను చెప్పాను సార్ మీరు దానికి ఆన్సర్. సూర్య గారు ఇక్కడ చెప్పండి మేడం. సార్ ఒక నిమిషం. సూర్య గారు మీరు ఎస్ నో చెప్పలేదు. మీరు ఏమన్నారంటే మీకు అలా కావాలంటే మీరు అలా అనుకోవచ్చు, కానీ ఆయనది కాదు అని చెప్పారు. నేను అలా మీరు అన్నది పిలవను. ఇది. నేను అలా పిలవను. మీరు ఏమన్నా మీరు అలా చెప్పలా. మీరు ఆయన కాని దాన్ని మీరు అంటాననుకుంటే అనుకోవచ్చు, కానీ ఆయన అది కాదు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి అన్నారు మీరు. మీరు అన్నది ఇది. అవును, ఎందుకంటే నేను ఆయనకి ఆది జెండర్ లేదు కాబట్టి మీరు ఆయన అన్న తల్లిగా ఇంకొకటి పిలుస్తారంటే అన్న, నాకు ఇంకొకటి ప్రాబ్లం అన్న, లేదు. అది ఇంకొక క్వశ్చన్ చెప్తున్నా. అన్న. హలో అన్న, చెప్పండి అన్న, అందరికన్నా చెప్పండి. ఒక విషయం అన్న. ఇప్పుడు మీకు అమ్మ ఎంత ప్రేమనో మాకు అంతే ప్రేమ కదన్న. ఎవరికి అమ్మ వాళ్ళకి ప్రేమ కదా. అవును, అవును, ఎవరి దేవుళ్ళకి వాళ్ళకి ప్రేమ, ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదన్న. అవును, వచ్చి వాడుకోవచ్చి మా దేవుడు గొప్ప అది ఇది అనే వరకు ఇక మనోళ్ళు వాళ్ళు వీళ్ళు కుక్కను కొట్టినట్టు కొడతారు. అవును. ఎందుకన్నా అట్లా? ఇప్పుడు మీ అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందో మా దేవుని కూడా అంత ప్రేమ ఉంటది, అంతే కదా అన్న. అది ఎందుకు అట్లా చేసుకుడు, అట్లా కొట్టుకున్నాడు ఎందుకు, తన్నించుకున్నాడు ఎందుకు? ఎందుకు అట్లా వస్తున్నారంటే అక్కడ అన్న నాకు చెప్పన్న వింటాను. అంటే నేను చూసిన, బయట చూసిన. ఇక్కడ మాకు అర్థమైంది. మాకు ఆజ్ఞ అనేది ఉన్నది. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పారు కాబట్టి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది, అంతే తప్ప వేరేదేం కాదు. కరెక్ట్ అన్న. రాళ్ళు రప్పలు అంటే తప్పుగా, కరెక్ట్ కదా అన్నది. నేను ఎలాబరేట్ చేస్తానండి. ఆయన సువార్త ప్రకటించడం ఆయన డ్యూటీగా యేసు ఆయన మీద పెట్టాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. కానీ మీరు అడిగిన క్వశ్చన్ లో ఇంకొక లేయర్ ఉంది, ఆయన అర్థం చేసుకోండి. అంటే మీరు అడిగినట్టుగా నేను ఆన్సర్ చేస్తున్నాను. ఏంటంటే ఇలా దూషిస్తా ఎలా చెప్పగలుగుతున్నారు అని అన్నారు కదా. మీ పితరుల్ని, అది తప్పు సార్. నేను దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను. మీ పితరుల్ని, మీ తల్లిదండ్రుల్ని కూడా ఆగండి. మీ పితరుల్ని, మీ తల్లిదండ్రుల్ని కూడా వేశ్యలుగా పరిగణించిన వాడిని దేవుడిగా అంగీకరించిన వాళ్ళకి చిన్న అనడం ఇబ్బంది ఉండదండి. మీ ఆచారాలు వ్యవహారాలని తప్పుపట్టడం నొప్పి అనిపించదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకునేటప్పుడు వాళ్ళ పితరులు వీళ్ళందరూ వేశ్యలు, వ్యభిచార సంతానం అని చెప్పి నమ్ముకొని వెళ్తున్నారు. యెహోవా ఏమని పిలిచాడు? మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరు ఇక్కడికి రండి అన్నాడు. ఎవరన్నారు? విగ్రహారాధికుల్ని. అంటే అనులు కానీ అట్లనే కొడుతూనే ఉంటారు కానీ. సరే, ఒకటి ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి. నీ వేశ్యరికం ఏంటంటే ఎవడన్నా వేశ్యరికం చేసినాక పడుపు కూలి తీసుకుంటాడు. నువ్వు ఎదురిచ్చి చేసావన్నమాట పడుపు కూలి. విగ్రహాలు కనిపించిన చోటల్లా కూడా పరుపేసుకున్నావు, కొండలన్నిటి మీద కూడా పరుపేసుకున్నావు, పచ్చని ప్రతి చెట్టు కింద కూడా నీ కామాన్ని రేపుకున్నావని. ఇప్పుడు ఏంటి, మేము చెట్టు కింద పూజించుకుంటుంటే బైబుల్ దేవుడు ఏమన్నట్టు దాన్ని, అయ్యా అవి చెట్టు కింద మనం పూజించుకోవడాన్ని మనం బోనాలు అంటాం, రకరకాలు అంటాం. కానీ బైబుల్ దేవుడు ఏమంటాడు దాన్ని? వ్యభిచారం.
కొండ మీదకి వెళ్ళి మనం మొక్కులు మొక్కుకుంటే దాన్ని మనం మొక్కులు చెల్లించుకోవడం, మోకాళ్ళతోటి కొండ ఎక్కడం అంటాం. కానీ యెహోవా ఏమంటాడు, మోకాళ్ళతోటి పెద్ద విశాలమైన పరుపు ఎక్కి వ్యభిచారం చేసావు అంటాడు. ఆ భాషని అంగీకరించి ఆ టెర్మినాలజీని నెత్తిన పెట్టుకున్న వాళ్ళకి భాస్కర్ గారు మీ ఆచార వ్యవహారాలను తప్పుపట్టడం ఏమాత్రం నొప్పి అనిపించదండి. కనీసం గాలి మాత్రం స్పర్శ కూడా అనిపించదు అనమాట. గాలి వెళ్తే మనకు గాలి వీసినట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఆ మాత్రం స్పర్శ కూడా ఉండదు మీ ఆచారాలను కించపరిచేటప్పుడు. నేను చెప్పను సార్, ఇప్పుడు మీరు మాట్లాడారు వాళ్ళు చెప్పారంటే ఇవన్నీ మీరు క్వశ్చన్లు వేసుకుంటే మీరు క్వశ్చన్ అడగండి, మీరే ఆన్సర్లు చెప్పుకోండి, నేను సైలెంట్ గా ఉన్నా ఇంకా సరిపోద్ది. థింకింగ్ ఓన్లీ సార్, there is no use in you talking. అది మీరు చేసేది అదే, మీరే క్వశ్చన్ వేస్తున్నారు, మీరే ఆన్సర్ చెప్పట్లేదుగా. నేను చెప్తా ఆల్రెడీ, మీరు సమోసాలు వేస్తున్నారు. సూర్య గారు ఆయన చెప్పినవి తప్ప ఇప్పుడు ధర్మ గారు లక్ష్మి అమ్మ మీరు మాట్లాడండి సూర్య గారితో, మీరు ఒక 2 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి సూర్య గారితో. ధర్మ గారు పుణ్యానికి మీ ఫ్యామిలీని వేశ్యలు వ్యభిచారాలంటే ఒప్పుకుంటారండి మీరు? అసలు ఎవరన్నా గానీ అట్ల కాడ గాల్చి జనాంగం మీద వాత పెడతా. అలా పుట్టుకొని మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆల్రెడీ ప్యానల్ లో ఫీమేల్ ఉన్నారండి కదా, జనాంగం అంటే అందరూ సార్ వచ్చిన గ్రూప్. మీ ముందు ఇంకొక ఆయన వేరే సంస్కృతం మాట్లాడుతున్నారు. ఇంకోటి మీరు సంస్కృతం అనకండి, ఏం మాట్లాడుతున్నారు మీరు సూర్య గారు? సంస్కృతం ఏంటి? మీకు గౌరవం ఇస్తున్నాను, చెప్తున్నాను. మీరు మీ హీబ్రూ అని చెప్పుకోండి కాబట్టి ప్రాబ్లం అన్నమాట. నేను బోల్డ్ రిఫరెన్స్ ఇస్తానండి. ఏమని చెప్పాలి అవి? ఒక సెకండ్ నేను చెప్తాను చూడండి, మంచి పరిశుద్ధ వచనాలు. నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి, నీ జారత్వ క్రియలు పెంపు చేసి నాకు కోపము పుట్టించితివి. నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ. ఓ వేశ్య, యెహోవా మాట ఆలకింపుము. ఈ పాట ఉందో తెలుసా మీకు? నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ. నేను చెప్తున్నాను, ఇది నేను మీ సంస్కృతం నేను కూడా చదువు చెప్తానండి. మీరు బాగా సంస్కృతం చెప్తారు కానీ సూర్య గారు మీ తర్వాత చెప్తారు. నా డౌట్ ఇప్పటిదాకా ఏం లేదు అసలు. మీరు అయ్యో చెప్పండి మేడం. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అదంతా ఫస్ట్ లో మీరు చెప్పారు చూడండి, ఈవ్ని తయారు చేశారు, ఆడమ్ తయారు చేసి తర్వాత ఈవ్ని తయారు చేశారు, అది తినద్దు అన్నారు. ఆపిల్, ఆ ఫ్రూట్ నుంచి ఆపిల్ తినద్దు, మిగిలినవన్నీ మీరు ఏమన్నా చేయొచ్చు అని చెప్పి చెప్పారు కదా, యూ కెన్ టచ్ ఎనీథింగ్ అని చెప్పి. అప్పుడు ఆయన ఇచ్చిన శాపం ఏంటి? మీరు అంటే మీరు ఇది తింటే ఏమవుతుందని చెప్పారు ఆయన? ఆయన శపించింది ఏంటి అంటే, చెప్పించింది కాదు, ఇది తినక ముందు మీరు ఇది తింటే మీకు ఇది అవుతుంది కాబట్టి మీరు తినద్దు అని చెప్పారు కదా, అది ఏంటి? ఏం తింటే ఏమవుతుంది? ఆపిల్ అండి. ఆపిల్ తింటే ఈ ఒక్క ఫ్రూట్ తినద్దు, మీరు ఈ ఒక్క ట్రీలో ఫ్రూట్ తినద్దు, ఫోర్బిడెన్ ఆపిల్, అది మీరు తింటే మీకు ఇది అవుతుంది అని ఒక ఇది అది తింటే మీకు ఇది అవుతుంది అని ఒక కాషన్ చెప్తారు ఆయన, మీరు ఇలా అవుతారు అని చెప్పి. అదేంటి? నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్తారు. మరి చచ్చిపోయారా? చావలేదు, తిన్నారు, బతికే ఉన్నారు కదా. లేదు, తిన్నదినమని అది ఆయన చెప్పి తినగానే చచ్చిపోతారు. అక్కడే అబద్ధం చెప్పారు కదా మీకు. యెహోవా ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ ఒక్క క్షణం నా క్వశ్చన్ ఏంటంటే, నాకు కరెక్ట్ రెఫరెన్స్ తెలియదు. ఒక్క నిమిషం సూర్య గారు, మీరు కొంచెం పేషెన్స్ తో వినాలి చెప్పేటప్పుడు. మీరు తర్వాత మీరు మాట్లాడండి, నాతోనే కాదు. మీరు మిగిలిన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు. నేను కింద విన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు కాసేపు, అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఆయన చనిపోతారు అని చెప్పినప్పుడు భగవంతుని మాట, ఇప్పుడు ఆయన దేవుడు, సృష్టికర్త, ఆయన నోట్లోంచి ఏదన్నా వస్తే అది అవ్వాలి.
అది మంచి గాని ఆశీర్వాదం గాని లేకపోతే చెడు గాని ఏదైనా ఫస్ట్ సెంటెన్స్ ఆయన ఇచ్చిన కాషన్ అదే అవ్వలేదు. అంటే ఆయన అబద్ధం చెప్పాడు కదా, చచ్చిపోలేదు వీళ్ళు. ఇంకొకటి ఇంకా నేను కంప్లీట్ చేయను, మళ్ళీ చెప్తారు మీరు. సెకండ్ థింగ్ అదేంటి సాతానేనా అది వచ్చి ఏం చెప్తుంది, మీరు తింటే మీకు ఇంటెలిజెన్స్ వస్తుందని చెప్పింది. ఇంటెలిజెన్స్ వచ్చింది వీళ్ళకి. దే ఫెల్ట్ షై. వాళ్ళు మేము అదేంటి ఇట్లా ఉండకూడదు అని చెప్పి దే స్టార్టెడ్ కవరింగ్ దెమ్సెల్వ్స్, రైట్? సో అది నేను అంటే తెలుగులో చెప్పలేక ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఇంకా నాకు తెలుగులో నేను చెప్పలేను ఈ మాటలు, కాబట్టి వాళ్ళు అదేంటి చేశారు. మరి అది కరెక్టే కదా. మరి ఆ సాతాన్ చెప్పింది నిజం చెప్పింది సాతాన్. మీకు నా పాయింట్ అర్థమవుతుందా? దేవుడు అని మీరు కోట్ అండ్ కోట్ చెప్పిన వ్యక్తి ఏమో అదేంటి వాళ్ళకి అబద్ధం చెప్పాడు. బట్ ద పర్సన్ హూ సపోజ్ టు బి బీయింగ్ అదేంటి తప్పు చెప్పే వాళ్ళు వీళ్ళని మిస్లీడ్ చేయాల్సిన వాడు యాక్చువల్లీ వాళ్ళని కరెక్ట్ గా అట్లీస్ట్ ఈ డింట్ లై, నిజం చెప్పాడు వాళ్ళకి. మీరు తింటే మీకు ఇంటెలిజెన్స్ వస్తుంది అని చెప్పి. ఇది నాకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవుళ్ళు అయిపోతారు అని చెప్పాడు, దేవుళ్ళలా మీరు కూడా మారతాడు అని చెప్పాడు. మారలేదు కదా. ఇప్పుడు దేవుడు కూడా ఇంకొకటి చెప్తాను. నాకు ఇంకొకటి నేను అడుగుతాను. మీరు అడిగిన దానికి నేను చెప్తాను. దేవుళ్ళు అయిపోతారు అన్న దానికి యెహోవా కూడా భయపడ్డాడు కదా. నిచ్చెనేసుకుంటుంటే నిచ్చెనెక్కి నన్ను రీచ్ అవుతారని కదా ఆయన ఏదో చేస్తాడు. నాకు కరెక్ట్ తెలియదు, ఇలా తెలుస్తుంది. ఎన్ని అడుగులైతే నాకు తెలియదండి. అదంతా ఏదో మొత్తానికి ట్రైంగ్ టు రీచ్ హెవెన్ కదా. మరి భయపడలేదా? మరి ఎందుకు ఆయన అదేంటి వీళ్ళని కూల్ చేసి అదంతా ఎందుకు చేస్తాడు, డిస్ట్రాయ్ చేశాడు? నన్ను రీచ్ అవ్వండి అని చెప్పాలి కదా ఆయన. సో అది వదిలేండి ఆ టాపిక్. ఇది నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి చెప్పండి. నేను ఆపేస్తాను, మీరు చెప్పండి. సో స్టార్టింగ్ లో మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. దేవుడు చెప్పింది జరగలా, సాతాన్ చెప్పింది జరిగింది. సాతాన్ నిజం చెప్పాడు, దేవుడు అబద్ధం చెప్పాడు. ఇంతే కదండి మీ క్వశ్చన్, రైట్? స్టార్టింగ్ దేవుడు ఏం చెప్పాడు 2:17లో, మీరు మంచి చెడులు ఇచ్చేటువంటి ఈ వృక్ష ఫలాలు మీరు తింటే గనక మీరు నిశ్చయంగా చచ్చేదారు అని రాసి ఉంది. అయితే వాళ్ళు ఇమీడియట్ గా మీరు చచ్చిపోయారా అంటే ఇమీడియట్ గా చనిపోలేదు. ఎందుకంటే ఆదాము చాలా సంవత్సరాలు బతికాడు, ఇంచుమించుగా 930 ఏళ్ళు బతికాడు. ఓకే, సో ఆ చచ్చిపోవడం అనేది, చచ్చిపోవాలి నిజంగా ఫిజికల్ డెత్ అయితే గనక దేవుడు చెప్పింది వెంటనే చచ్చిపోవాలి, ఒకటి. 2, మరి స్పిరిచువల్ గా చచ్చిపోయారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చెడులు జ్ఞానం విచక్షణ ఇచ్చేటువంటి ఆ ఫలాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు ఆత్మపరంగా వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు దేవుడి నుంచి వెలువైపడ్డారు. వాళ్ళకి సిగ్గు, గిల్ట్ అనేది వచ్చింది. ఇన్నోసెన్స్ వాళ్ళు కోల్పోయారు. ఏదైనా వాళ్ళ నుంచి వాళ్ళు తోలివేయబడ్డారు. ఇదంతా కూడా ఏంటంటే దేవుడి యొక్క ప్రొటెక్షన్ నుంచి, దేవుడి యొక్క ప్లేస్ నుంచి, ఆయన కాపుదల నుంచి, ఆయన ఆవరణ నుంచి బయటికి తోలివేయబడ్డారు వాళ్ళు. సో ఇక్కడ దీన్ని బట్టి మనం చూసింది ఏంటంటే వెంటనే చచ్చిపోతారా? కాదు. ఎందుకు మరి? 930 ఏళ్ళు ఆదం బతికాడు. సో ఇట్స్ నాట్ ఫిజికల్ డెత్, స్పిరిచువల్ డెత్. ఎందుకంటే ఇవన్నీ కూడా స్పిరిచువల్ చచ్చిపోతారని. Is there mention that you'll die spiritually? Did he mention physically death? Did he mention spiritually? లేదు కదా. మీరెందుకు ఆపాదిస్తున్నారు అట్లా? మీరెందుకు ఆపాదిస్తున్నారు మరి? Why are you putting words into God's mouth? You are putting words into God's mouth. బతికాడు, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. చెప్పండి. ఇప్పుడు Yehova lied through his teeth. He is a liar. వెరీ గుడ్ అండి. లయర్ యెహోవా కాదండి, విష్ణు అబద్ధికుడు, పార్వతి. విష్ణు గురించి చెప్పద్దు. సరే, విష్ణు అబద్ధికుడు అండి. విష్ణు నేను ఒప్పుకుంటాను. ఎవ్రీబడి ఈస్ బ్యాడ్ ఎక్సెప్ట్ యెహోవా. మీరు చెప్పండి ఇప్పుడు. కాపరి గారు మీరు చెప్పండి. స్పిరిచువల్ డెత్ అని చెప్పేసి కానీ పాత నిబంధనలు ఏమవుతుంది తెలుసా? మొన్నైనది మట్టిలోకి, ఆత్మ అనేది దయచేసిన యెహోవా దగ్గరికి సమస్తము వ్యర్థమే. అల్టిమేట్లీ అది స్పిరిచువల్ డెత్. ఈ డెత్ సపరేట్ ఉండదు. వీడు చచ్చిన బాడీ లోపల 2 ఎలిమెంట్స్. మాట్లాడకండి, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళు మాట్లాడకండి. ఫిజికల్ మ్యాటర్ ఒకటి. ఆదాముని క్రియేట్ చేసినప్పుడు చూడండి, క్రియేషన్ లో 2 జరిగినాయి అనమాట. మనిషి ఫార్మ్ అవ్వడానికి ఇట్స్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 2 థింగ్స్ అనమాట. ఏంటి? మట్టి నుండి శరీరాన్ని చేశాడు, తర్వాత నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఈ 2 కంపోనెంట్స్ వల్ల జీవాత్మ అయ్యాడు అనమాట మనిషి. చనిపోయినప్పుడు ఏమవుతుంది?
మట్టిలో నుండి చేయబడ్డాడు కాబట్టి ఆ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ దట్ బ్రెత్, రువాహ్ అనేది అది యెహోవా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే డెత్, స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, ఇన్ని రకాల డెత్ లేవు పాత నిబంధనలో, తర్వాత తీసుకొచ్చి పెట్టారనమాట. ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా తిన్న రోజునే చస్తారనేది. చచ్చిపోయినాక ఏం జరుగుతుంది అంటే ఆ చావడం స్పిరిచువల్, ఫిజికల్ అని వీళ్ళు తర్వాత తీసుకొచ్చిన పులిహార గాని ఇందాక అన్నగా జిలేబీ లేడు, కానీ అక్కడ ఉండేది కేవలం చచ్చినాక మట్టికి గాలి యెహోవా దగ్గరికి అనమాట, అంతే, ఇంకోటి లేదు. వీళ్ళంతా తీసుకొచ్చి కలిపిన పులిహార తర్వాత పాత పాపం అంటే ఏంటి? ఇప్పుడు పాపం అంటే చెప్పండి. పాపం లేదు కదా వాళ్ళకి, అవి ఇప్పుడు వచ్చింది కదా బలి. స్పిరిచువల్ డెత్ అంటే అదే నేను చెప్తున్నా, సెపరేట్ చేయబడ్డారు దేవుడి నుంచి. ఇప్పుడు పాపము అట్లా కాదు, పాపము అన్నారు. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమణ పాపం. పాపం తర్వాత ఏమవుతుంది, ఏమొస్తుంది చెప్పండి? పాపం చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పాపం చేస్తే మరణం తప్పదు. అవునా? మరి మరణం తప్పదు అంటారు, మరి ఎందుకు చచ్చిపోవట్ల పాపం చేసినాక జనాలు? ఇప్పుడైతే పాపం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోవాలి అంటున్నా, అలా అయితే అందరూ చచ్చిపోవాలి కదా. చచ్చిపోవట్లేదు, దాని అర్థం ఏంటి? అది బుల్షిట్. బుల్షిట్ కాదు, మీరు చెప్పేది బుల్షిట్. మీకు ఒక వీడియో మీరు చెప్పేది బుల్షిట్ అవుద్ది. ఎందుకంటే మీకు చేసిన పాపం చేసి ప్రతి వాడు చచ్చిపోవాలంటే అన్నీ చచ్చిపోవాలా? మరి ఎందుకు చచ్చిపోవట్లా? స్పిరిచువల్ గా వాడు చచ్చిపోతున్నాడు, ఎమోషనల్ గా చచ్చిపోతున్నాడు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎమోషనల్, సైకలాజికల్ అంటే ఏంటి? ఎన్ని కాదు కదా. ఇక్కడ నాకు క్వశ్చన్ ఉందండి, మీరు అడిగిన దానికి మీరు చూపిస్తుండండి లోపు ఒక్క నిమిషం మీరు పెడుతుండండి, నేను నిలబడు. ఇదిగోండి, ఇది ఇందాక లైవ్ లో చూపించాను అనమాట. విజయవాడలో ఒక అతను మత ప్రచారం చేస్తా రోడ్డు మీద ఆ ప్లకార్డు పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. ప్లకార్డు మీద ఏముందో చూడండి. ఓకే, జీవితం చిన్నది, మరణం ఖచ్చితం, పాపం కారణం, క్రీస్తు నివారణ. ఇందులో రెండు కరెక్ట్, కానీ ఆ రెండిటిని అడ్డంగా పెట్టుకొని మిగతా రెండింటిని కూడా వీళ్ళు ఫ్యాక్చువల్ లెక్కలు చెప్తున్నారు. అది వీళ్ళ ప్రపోజల్, అంతే. రెడ్ హెరింగ్ అనమాట. కరెక్ట్ చెప్పారు, అది రెడ్ హెరింగ్. ముందు రెండు కరెక్ట్ చూపించి మిగతా రెండు కూడా పుష్ చేస్తున్నారు, అంటే తోకల లెక్క. మీరు చేసేది ఏంటో చెప్పిన పోనీ చెర్రీ పికింగ్. నేను చెర్రీని పిక్ చేస్తానా, జీడిపప్పుని పిక్ చేస్తానా, దేన్ని పిక్ చేసినా కాదు, అట్లా కాదు. అది కాదు. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర లక్ష్మి గారు మీరు చర్యలు ఎందుకు వదిలేరు పిక్ చేయడానికి? మరి రాసుకోవచ్చు కదా. మీ దగ్గర సమస్తము కరెక్ట్ అయినప్పుడు మేము ఎన్ని చర్యలు పిక్ చేసినా మీకు ప్రాబ్లం ఉండకూడదు. ఎక్కడ ప్రాబ్లం ఉంటుందంటే మీ దగ్గర ఇప్పుడు పాపానికి జీతం మరణం అన్నాడు, పాపానికి జీతం మరణం అంటాడు, కానీ పాపం ఉండండి. ఇంకోటి నేను చెప్పను, ఒకటి తండ్రి కొడుకుతో చెప్తున్నాడు ఏంటి? అరే నాన్న, నువ్వు బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ప్రయోజుడుగా, లేకపోతే నువ్వు అడుక్కుని తింటావు. మంచిదే కదా, కరెక్ట్. ఇక్కడ చెర్రీ పికింగ్ ఏంటంటే అదే విషయం ఏసుకు చెప్పాల్సింది. అలా వచ్చేవాడు కాదు, శుభ్రంగా చదువుకుని ఉంటే శుభ్రంగా ఉండేవాడు. అదే ఆగండి మేడం. ఇక్కడ చెర్రీ పికింగ్ ఏంటంటే తండ్రి కొడుకు చెప్పాడు ఏంటి? ఇది ఫస్ట్ చెర్రీ, లాస్ట్ చెర్రీ ఏంటి? అడుక్కు తినరా, అయిపోయింది. దీన్ని చెర్రీ పికింగ్ అంటారు. అర్థమైంది? అంటే మనకి నచ్చిని మాత్రం పట్టుకొని పక్కన దాని మీద దుమ్మెత్తిపోయాలి. దీన్ని స్వామి ఎదురుగా 4 చెప్పినప్పుడు 2 రియల్ గా మనం వెరిఫై చేయొచ్చు, ఇంకో 2 మనకి ఇక్కడ చేయలేము. మీరు ప్రూవ్ చేయలేరు. మీరు ఓరక అది పాపం కారణం అని మీరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే పాపం చేసిన వెంటనే చావటల్లా. బిల్డింగ్ మీద నుంచి దూకండి చస్తారు, కానీ చెప్తాను చూడండి, బిల్డింగ్ మీద నుంచి దూకాడు వాడు చస్తాడు, కానీ మిమ్మల్ని కత్తితో పొడిచాడు అనుకోండి, వాడు చావడు, వాడు పాపం చేసిన. సో పాపం కారణం అనేది ఇక్కడ లేదు. ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకితే చస్తాడు, పాపం చేసాడా చేయలేదా పర్లేదు. ఒకడు మిమ్మల్ని కత్తితో పొడిచాడు అనుకోండి, వాడు చావడు, మీరు చస్తారు. ఎందుకంటే మీరు పాపం చేశారా అనేది సంబంధం లేదు. ఇప్పుడు అవతల చేసిందంటే పుణ్యమా పాపమా? కాదు, వాడు పాపం చెప్తుంది.
వాడు కాదండి అదే ఆగండి సార్, అమ్మా. నాకు ఇక్కడ డౌట్ ఉంది. కత్తితో ఆగండి ఒక పొడిచినోడు నిమిషం. చచ్చిపోవాలి కదా మరి. అదే కదా నేను అడుగుతుంది. వాడు ఎంత పొడిచాడు చచ్చిపోవాలా? అంతే కదా, ఎందుకు మరి అంతే కదా, పాపం చేసింది ఎవరు? ఓరి వాడు బాబోయ్. మిమ్మల్ని పొడిచి పాపం చేసినప్పుడు మీ అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పే క్వశ్చన్స్ అన్నిటికి నేను ఆల్రెడీ చెప్పా. చెప్పలేదు మీరు. స్పిరిచువల్ ఏం గా చెప్పారండి బాబు? చచ్చిపోతున్నాడు, ఫిజికల్ గా ముక్కు మూతి కాదు. ఏదో చెప్పారు అంతే. మీరు వినట్లా? ఎంత మించి ఏం చెప్పాలా? ఫిజికల్ గా కాదు, స్పిరిచువల్ గా చనిపోతున్నాడు వాడు. ఇప్పుడు అయితే మరి ఈ క్వశ్చన్ చెప్పండి. స్పిరిచువల్ గా ఇప్పుడు స్పిరిచువల్ గా చచ్చాడు పాపం చేసి, వారం చివర్లో దాని ఏమంటారు విశ్రాంతి దినం రోజు పోయి బలిచ్చాడు యెహోవా మందిరంలో. స్పిరిచువల్ గా తిరిగి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదే. అప్పుడు పాత అవసరం నిబంధన లేదా రోజుల్లో ఇప్పుడు బలి ఇవ్వడానికి? పాత నిబంధన రోజుల్లో బలిచ్చారు కదా, మరొక అవును, పునరుత్థానం ఇచ్చారండి. చెందాడు స్పిరిచువల్ గా. పునరుత్థానం ఇప్పుడు ఎవరు పునరుద్ధరణ జరిగింది? ఇప్పుడు వాడు కాదు, పాత చచ్చిపోలేదు కదా. నిబంధనకి. అదే వాడు కేసు బలి చెప్తున్నా. ఇచ్చినప్పుడు వాడు ఇదిగోండి. చచ్చిపోలేదు కదా పునరుద్ధరణ చేయడానికి. స్వామి మీరు ఈ నాటకాలు ఆడద్దు. పాత నిబంధన మీరు రోజుల్లో సార్ ఇదిగో చేసేది నేనేం అడిగిన ప్రశ్న నాటకాలు ఆడుతుందా? అర్థమవుతుందా? పాత నిబంధన రోజుల్లో పాపం చేసిన వెంటనే చావట్ల. మీ ప్రకారం స్పిరిచువల్ గా చచ్చాడు అనుకుంటే వాడు తర్వాత యేసుతోటి ప్రమేయం లేకుండా వారాంతంలో బలిచ్చి తిరిగి పునరుత్థానం చెందుతున్నాడు స్పిరిచువల్ గా. పునరుద్ధరణ అంటే ఏంటి? మీరు చెప్పాలి. వాడు ఇక్కడ బతికే ఉంటున్నాడుగా, వాడేం స్పిరిచువల్ గా చచ్చిపోలేదుగా, పాపాలు క్షమింపబడ్డాయిగా. అంటే దాని మళ్ళీ అర్థం స్పిరిట్ ఏంటి? వస్తుందేమో లోపలికి. పాపాలు వచ్చేసింది పాపాలు లోపలికి. క్షమించబడుతున్నాయి అక్కడ. పోతుంది. మీ యేసు కూడా పాపాలు చేసేదేగా. క్షమించబడుతున్నాయి. మీ ఏం యేసు చేశాడు? కూడా కదా. పాపక్షమాపణ కోసం ఏం ఆయన చేశాడు? బలి అయ్యింది కదా. అవును అవును. మరి అంతే, అక్కడ వాడు బలిచ్చుకొని వాడు ఆ. పాపాలు క్షమింపజేసుకుంటున్నాడు. అదేగా చెప్తుంది. ఇప్పుడు ఒకడు కంటిన్యూస్ గా రావడం ఏంటి? మర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సార్. దేవుడిని క్షమించుకొని అడిగాడు, మళ్ళీ మర్డర్ చేసాడు. లేదు ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎందుకు? ఏంటి? లేదు లేదు లేదు. ఓ పావురమో అక్కడ పందో జరిగేది బలిస్తే సరిపోతుంది. అక్కడ జరిగేది ఏంటంటేనండి, లక్ష్మి గంగలో గారు, మునిగితే పోతాయి అంటే పాపాలు అట్లా మీరు చెప్తా. గంగని అది తీసుకురాకండి. ఇంకా కామెడీ అది ఉంటుంది కాదు. సార్. ఇప్పుడు క్వశ్చన్ గంగ గురించి అదే కాదు. మీరు చెప్పరు. సార్ నేను చెప్పా కదా సార్, ఇది అదేలే. వదిలేసేయండి. ఇవన్నీ ఎలాగో చెప్తానట్టు వెళ్ళారు కదా, అదెంత గొప్ప చెప్పండి మీరు ముందు. ఇప్పుడు ఒకటి మీరు మీ గొప్ప చెప్పండి మేడం, ఎంత చేస్తున్నారు పాత కదా. నిబంధన అది గొప్ప కాదు కాబట్టి నేను ఇటుకు వచ్చేసా అని చెప్తున్నా. నేను చెప్తున్నాను వినండి లక్ష్మి గారు. పాత నిబంధన థియరీ ఏంటంటే, మీరు పాపం చేస్తే యెహోవా ఎప్పుడో వచ్చి లేపేస్తాడు అనమాట. మధ్యలో చాలా మందిని చంపుకుంటా పోయాడు పాపాలు చేశాడని. ఇజ్రాయిలీల్లో నీతిమంతులనేమి దుర్నీతిమంతులనేమి అందరినీ నిర్మూలన చేయడానికి యెహోవా ఖడ్గాన్ని వరల నుండి దూసి ఉన్నాడని చెప్పేసి ఉంటుంది ప్రవక్తల గ్రంథంలో. ఓకే, నీతిమంతులు దుర్నీతిమంతులతో సంబంధం లేకుండా అందరినీ లేపాడని నేను ఫిక్స్ అయిపోయానని చెప్పేసి. కానీ మీరు పాపం నుండి పశ్చాత్తాపడినా లేకపోతే బలులు కానీ ఇట్లాంటివి ఇచ్చినా తర్వాత మీ పాపాన్ని యెహోవా గుర్తు చేసుకోడు అని ఉంటుంది. గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకోకపోయినా పాత నిబంధన ప్రకారం ఏం జరుగుతుందంటే, మీరు పాపం చేస్తే చంపేస్తాడు. అప్పటికి ఎండ్ సేమ్. మట్టికి ఆత్మ యెహోవాకి, పాపం చేసినోడికి చేయనోడికి నరకం లేదు. అందుకే సద్దూకాయలు అంత ఖచ్చితంగా ఉండేది. వాడు నరకం గిరకం ఇవన్నీ ఉండయని నమ్మరు. ఎవరు మరి నమ్మేది నరకం గురించి? పరిసయ్యులు. వాళ్ళు ద్వారా మారిందనమాట. దాని తర్వాత వచ్చిన క్రైస్తవము అప్పటిదాకా అవసరం లేని బాప్తిజాన్ని తెచ్చింది, అప్పటిదాకా అవసరం లేని విశ్వాసాన్ని తెచ్చింది, అప్పటిదాకా అవసరం లేని సువార్త ప్రచారాన్ని తీసుకొచ్చి నరకాన్ని నిత్య జీవాన్ని వీటన్నిటిని తెచ్చింది. మీరు చెప్పండి సింపుల్ గా. ఆదాము హవ్వని చేసినాక వాళ్ళు పండు తిన్నారు. తర్వాత ఏమవుతుంది? వాళ్ళకి పండు తినడం ఇష్టం లేదు, వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం అయినా వాళ్ళు తిన్నారు. నెక్స్ట్ 2, వాళ్ళకి నిత్య జీవడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు పొరపాటున జీవవృక్షంలోని ఫలం కూడా తింటే ఎక్కడ ఫుల్ గా బతికేస్తారు అని తరిమేసినోడు తర్వాత పరలోకంలో నిత్య జీవం ఇస్తాడా? ఏదేనులోనే నిత్య జీవం ఇవ్వనోడు. ఏదేనులో నిత్య జీవం ఇవ్వకుండా ఇవ్వడం ఇష్టం లేక తరిమేశాడు. కాపరి గారు ఒక నిమిషము, ఇక నాకు డౌట్ ఉంది. ఆయన మాతో సమానంగా అవుతాడు వాళ్ళు అని కూడా అంటారు కదా అక్కడ. సమానం కాదు, మనలో ఒకడిలా అవుతాడు అని చెప్పేసి అక్కడ వాడే పదము. అదొకటి. ఈయన బయటికి తన్నినాక విషయం ఏంటంటే, ఎంత ఈయన పట్టుదల వీళ్ళకి నిత్య జీవం ఇవ్వకూడదంటే. సార్ మీరు క్వశ్చన్ అడిగితే నేను చెప్తాను, లేదంటే నేను మీరు మాట్లాడుకుంటానంటే కనుక నేను వెళ్తా. నేను లక్ష్మి గారికి చెప్తున్నాను, అన్ని మీకే కాదు కదా క్వశ్చన్స్. మీరు ఒక నిమిషం ఓపిక పట్టాలి. సూర్య గారు నాకేం తెలియదండి, అందుకే చెప్తున్నారు. లక్ష్మి గారు ఏమవుతుందంటే, ఈయన వాళ్ళని బయటికి తన్నేసినాక పొరపాటున వీళ్ళు వెనక్కి వస్తారేమో అని చెప్పి కెరూబులని ఖడ్గజ్వాలను కూడా అడ్డంగా పెడతారు తెలుసా? ఏదైనా తోటలో
అంత ఇదనమాట. వీడు వెనకాల వచ్చి ఎక్కడ జీవవృక్షం తింటారు, జీవవృక్ష ఫలం తింటారు అని. తింటే ఏమవుతుంది, నిత్య జీవం వస్తుంది వీళ్ళకి. అది ఇవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇలాంటి ఆయన తర్వాత వచ్చి ఇది వీళ్ళు పాపం చేసినాక ఇదంతా జరిగేది, వీళ్ళని తరిమేయడం కానీ ఇదంతా. ఆయన తర్వాత మాంసం ధరించి వచ్చి మేకులు కొట్టించుకొని ఏలాడి మన కోసం చచ్చిపోయాడా నిత్య జీవం ఇవ్వడానికి. రిడిక్యులస్ అనిపించట్లేదండి మీకు? అవునండి. కాదు ఇప్పుడు సూర్య గారు నాకు ఒక డౌట్ అండి. మీరు సూర్య గారు మీతో డౌట్ అండి నాకు. హిందూ గ్రంథం కోసం చెప్పాలి. నేను క్రైస్తవుని కాదు, నేను క్రైస్తవ గ్రంథం కోసం కాదండి, ఆయన పాపం చదివిని క్రిస్టియానిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూర్చుంటే నేనేం చేస్తాను? సూర్య గారు నేను చెప్తానండి, కాబట్టి ఉన్నది చెప్తాం. మీరు అబద్ధికులు కాబట్టి నోటికి వచ్చింది వాగుతారు. కాదు ఒక డౌట్ ఉంది సూర్య గారు. చెప్పండి. కాదండి, ఇప్పుడు మీకు ఇందులో ఇదంతా మీకు లాజికల్ అనిపించిందా? ఇప్పుడు మీరు అన్నారు కదా మా మదర్ వాళ్ళని నేను అడిగాను. ఒక్క నిమిషం నాకు డౌట్ అడగనియండి. మా పేరెంట్స్ నేను అడిగాను ఇదంతా, వాళ్ళు అదే హిందూయిజం గురించి అడిగాను. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు లాజికల్ అనిపించలేదు, క్రిస్టియానిటీ నాకు లాజికల్ అనిపించిందని. ఇప్పుడు ఈ లెక్క నిన్ను చంపుతానని చెప్పి తినగానే వాళ్ళు చావలేదు, అది లాజికల్. ఇంకొకటి ఆడమ్ అదే నా తన స్వరూపం అందంటే ఈ హోల్ సినారియోలో ఎవరో ఒక్కడే నాకు ఫీమేల్ అనిపిస్తుంది. ఎందుకంటే యేసు మేలే, పరిశుద్ధాత్మ మేలే మీ లాజిక్ ప్రకారం. సో యెహోవా మస్ట్ బి ఫీమేల్. పాపం ఆయన తన రూపంలో ఆమె తన రూపంలో యెహోవా అనే ఒక దేవత చేసి ఉంటారు. చెప్పండి సార్. ఈయన సో లాజికల్ అన్నాడు కదా, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, లాజిక్ చెప్పమనండి. నేను లాజిక్ అని ఎక్కడ చెప్పానండి? మీరు అంటున్నారు హిందూయిజం లాజికల్ లేదన్నారు కదా. హిందూయిజం లాజికల్ ఎక్కడ ఉన్నది చెప్పండి? బైబుల్ గురించి. సరే పోనీ ఇందులో ఎంత ఉందో చూద్దాం, ఆగండి. ఆవిడ అడిగారు కదండి. మాస్టర్ రాజు ఉన్నారు కదా, ఆయన ఏమన్నాడు? క్రైస్తవులకు లాజిక్ లేదండి అన్నాడు. ఆయన పాస్టర్. క్రిస్టియానిటీకి లాజిక్ లేదండి అన్నాడు ఆయన లైవ్. నేను ఉంది వీడియోలో పెట్టి. ఆ రోజు హిందూ గ్రంథాల్లో, క్రైస్తవ గ్రంథాల్లో, ముస్లిం గ్రంథాల్లో, దేవుని గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సర్వ ప్రపంచంలో ఏ మత గ్రంథం కూడా లాజిక్ కి అప్లై అవ్వదు. ఎందుకంటే దేవుడు వినండి. మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఏం లాజిక్ అనిపించిందని మీరు అడిగారు. మత గ్రంథం ఏది కూడా లాజిక్ కి నిలబడదు. ఎందుకంటే దేవుడు అనేది నమ్మకంతో ఏర్పడుతుంది, విశ్వాసంతో ఏర్పడుతుంది, భావన. ఎందుకంటే లాజికల్ దేవుడు మీరు చెప్పేదండి అట్లాంటి స్టేట్మెంట్ మరి లెక్కన మీరు పుట్టిన ఇల్లాజిక్ లోనే ఉండొచ్చు కదా. వేరే కొత్త దరిద్రం తెచ్చిన ఎత్తుని పెట్టుకోవడం దేనికి? ఇప్పుడు మీరు అనేది ఏంటి? ఆల్రెడీ హిందూయిజం లో లాజిక్ లేదు అన్నారు, ఆల్రెడీ ఇంకా మిగిలిన ఎందులోనూ లాజిక్ లేదు. సో వై నాట్ మీరు పుట్టిన దానిలోనే ఉండొచ్చు కదా. మరి నిజం ఎక్కడుంది? ఇప్పుడే కదండి లాజిక్ లేరు అన్నారు. ఏం చెప్తున్నారండి? మీకు విషయం చెప్పనా? నేను మాట చెప్తాను, ఒక్కొక్క పాయింట్ అండి. మీరు కూడా నవ్వుతారు, ఊరుకోండి, మీరు నా జోకులు వేస్తారు. ఇప్పుడే లాజిక్ లేదని చెప్పి మరి అంత ఎదోలా కనిపిస్తున్నావా అండి? అంటే ఎంత మీరు మాట్లాడకండి. ఇంకా ఒకసారి మీ కాలు మీద మీరే కొట్టుకున్నారు, ఇంకోసారి మళ్ళీ అదే సుత్తి తీసి నెత్తి మీద కొట్టుకున్నారు, మళ్ళీ కాలు మీద కొట్టుకున్నారు, మళ్ళీ నెత్తి మీద కొట్టుకున్నారు. మీరేసుకున్నారు, మీరే చెప్తున్నారు. ఒక క్షణం పాటు లాజిక్ లేదంటారు. కులాడే మా నిజం ఎట్లా అవుతుంది లాజిక్ లేకుండా? లక్ష్మి గారు ఒక్క సెకండ్ వెళ్ళిపోతాను ఈ ముక్క అడిగి. ఇది కన్క్లూడ్ చేయాలండి, మళ్ళీ మిస్ అవుతాం మనం. సో చెప్పండి. మీరు ఇప్పుడు ఏ బుక్ అన్నా తీసుకోండి, ఏ మత గ్రంథం అన్నా తీసుకోండి, లేదా ఏ నవల అన్నా తీసుకోండి, సూర్యుడు ఉదయించాడని మత గ్రంథం. ఆగండి వినండి కాస్త. సూర్యుడు ఉదయించడం అనేది సైన్స్. ఆగవయ్యా, భగవానుడు అనేది లాజిక్ లేదు. ఆగండి ఒక్కసారి ఆగండి, ఎందుకంత ఎక్సైట్ అవుతారు? కరెక్ట్ చెప్పాలి, చెప్పేది కరెక్ట్ చెప్పాలి. సూర్యుడు ఉదయించడం సైన్స్. ఆయన ఇంకా ఏం చెప్పలేదండి, మధ్యలో దూరుతున్నారు సూర్య గారు. అది అన్ని మత గ్రంథాల్లోనే ఉంటదని చెప్తున్నారు. మీరు ఆయన అర్థం చేసుకోండి.
ఇప్పుడు చెప్పండి. దేవుడు చెప్పండి. కాదు, దేవుడు సూర్యుడి ద్వారా ప్రకటితం అవుతున్నాడు అనేది ఇల్లాజికల్. మాంసాన్ని ధరించుకొని మనిషిగా వచ్చాడు అనేది లాజికల్. మీరు అర్థం చేసుకోవాలి. పగటి జ్యోతి లాజికల్. ఎలాగా పైగా ఇంకొకటి ఆయనే పుట్టి సూర్యుడు లాజికల్. సరే సరే, ఒక్క కాదు, నిమిషం ఇది ఇంపార్టెంట్ ఇంకా అండి. చిన్న మన జ్యోతి వాళ్ళందరికీ లాజికల్ అండి. తెలియాల్సింది. మూను గ్లోయింగ్ తెలుసా? మూన్ ఒక జ్యోతి. లాజికల్. It's not self-luminous. పాపం సహనావతిగా అని చెప్పనేయండి. కాదు, సెల్ఫ్ లూమినస్ కాదు. ఆగండి సూర్య గారు, ఇట్స్ ఓకే. సహనావతిగా అని చెప్పనేయండి. ఒక్క నిమిషం. నాకు ఒక్క 2 నిమిషాలు ఇవ్వాలి సార్. ఇది కేవలం మన వాళ్ళ కోసమే. పాపం Sir, చిన్న we బుర్ర will ఉన్న వాళ్ళకి. conclude within ఆగండి. 5 more minutes. Yeah, అండి. you can. It's been 3 hours. Anyhow, it last doesn't matter, questions. sir. You are not contributing anything to the table. Yeah. సో మన వాళ్ళకి new people are. చెప్తున్నానంటే, Yeah. యా అది తెలుస్తూనే ఉంది, చూస్తే Yeah. అర్థం. జిలేబీలు సూర్య ఎవరేసారు? గారు Yes, sir. ఒక్క క్షణం ఆపండి, ఆయన చెప్పనేయండి. యూఆర్ వేస్టింగ్ అయ్యో. టైం, ప్లీజ్. అయ్యో మేడం, ఆయన మీరు చెప్తున్న తర్వాత మీరు చెప్తారు. నేను స్టార్టింగ్ నుంచి లేదు, ఇదే పడుతున్నాను. అంటే మీకేం నిజం- తెలుసు నా బాధ? నిజం- అవునవును, భలే ఏడుస్తున్నారు గుండెలు బాదుకొని చూస్తున్నాను. అవునవును. అదే మీ దానికి వచ్చేసరికి జంప్ అయిపోతున్నారు. ఎందుకు తెలుస్తాను జంప్ సార్. అయ్యాం? కంటిన్యూ చేయండి, నేను రెడీ. సృష్టికాండం. సార్ సహనావతి గారు చెప్పండి మీరు. సార్ ఆగండి, లక్ష్మి గారు, ఈడి బతికేంటే మీ దానికి తెలుసు. బాబా ప్లీజ్ సహనావతి గారు, సార్, ఇంక చెప్పే చెప్పండి. నేను సార్ అంటున్నా. లక్ష్మి గారు ఆగండి. పర్లేదు, మర్యాద అవసరమే ఇస్తున్నా. లేదు. మీరు అట్లా సరే. ఉంటే కంటిన్యూ అవుతా. మీకు మీరు మర్యాద ఆడి కావాలి ఉంటే అంటే, గనుక ఐకాన్. మీకు మర్యాద కావాలి అంటే శరువుడికి, రుద్రుడికి, భవుడికి తేడా చెప్పండి. సృష్టికాండం 51 నుంచి మొదలు పెట్టాలి మనం చదవటం. ఏంటండి దేనికండి? ఇప్పుడు ఇందాకేదో కష్టమే. అన్నారు కదా, సృష్టికాండం, శివుడు, గంధర్వులు అని. 56 కాదు, అది 51 నుంచి స్టార్ట్ చేయాలి. మీ గ్రంథాల్లాగా కొంత అచట కొంత ఇచ్చట దిక్కుమాలిన బ్యాచ్ ఉండదు. ఒక కాంటెక్స్ట్ దిక్కుమాలను దాచేట అర్థమైపోతుంది సార్. దేవుళ్ళు అనే వాళ్ళు పచ్చిగా పాపాలు చేస్తున్న వాళ్ళని మీరు సింపుల్ గా దేవుళ్ళు అంత దారుణంగా బహిరంగంగా పాపాలు చేస్తూ అబద్ధాలు చెప్తూ ఆడవాళ్ళని జరుస్తూ మీరు వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తూ మీ మతం మీరు వాళ్ళని సమర్థించుకుంటూ వస్తున్నారు. మీరు వాళ్ళని సమర్థించుకుంటూ వస్తున్నప్పుడు నేను దాన్ని అడుగుతున్నప్పుడు మీరు వేరే తీసుకుని వస్తారు. మీరే సార్. రా అంటే భజన చేస్తూ కూర్చుంది మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ దేవదాసి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దేవదాసి వ్యవస్థ ఏ గ్రంథంలో ఉన్నాయి? ఎక్కడి ఏ నుంచి గ్రంథంలో ఉన్నాయి? ధర్మశాస్త్ర సనాతన గ్రంథంలో అన్న లేవా? తీద్దాం అన్న, ఈడి బతికేంటే ఏం తెలుసు. సార్? 3 సార్లు విన్నా. ఈడొచ్చింది ఆ సాంబిగడ్ రిఫరెన్స్ పట్టుకొని వచ్చాడు. 56:1 అని, 55, 54, 53 మొత్తం అసలు మీ గ్రంథాల్లో లేవా? ఉన్నాయి. నేను అదే అనుకున్నా. చేయలేదా? మన డిస్కషన్ స్టార్టింగ్ లో ముసలామద్ అన్నాం చూడండి ఎగ్జాంపుల్. మీరంతా ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. అన్న మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పబ్లిక్ లింక్ ఇవ్వడం వల్ల అందరూ వస్తున్నారు. అక్కడ వినే వాళ్ళకి కన్ఫ్యూజన్ అవుతుంది. ఇందాక చెల్లెమ్మ లక్ష్మి చెప్తున్నట్టు ఒకసారి వినండి. సూర్య గారు మీరు కొద్దిసేపు అలా ఉండండి, హోల్డ్ చేయండి. శాస్త్ర నువ్వు కూడా, ఎందుకంటే చాలా సేపటి నుంచి ప్యానెల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడట్లేదు అసలు పాపం. అమ్మ రాధిక చెప్పండి. సూర్య గారు మీకు కూడా ఒక విషయం చెప్పాలండి. మీరు సూర్య గారు మీకు కూడా ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా కాంటెక్స్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు దానిపైనే మాట్లాడాలి తప్ప మనం పాయింట్ అవుట్ ఒకవైపు చూపించాం అనుకోండి, టాపిక్ అంతా ఎటో వెళ్ళిపోతుంది, క్రాస్ టాక్ అవుతుంది. అది నేను స్టార్టింగ్ నుంచి పాయింట్ వెళ్తాను సార్. అందులో నాకు చాలా క్వశ్చన్స్ ఆరోస్ లో వస్తా ఉండేసరికి నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసుకుంటా వచ్చాను. ఒక్కొక్కరు ఇంకొకరు లాజిక్ అడుగుతా ఉంటే నేను ఒక్కొక్క దానికి ఆన్సర్ చేసుకుంటూ వచ్చాను. సూర్య గారు మీరు పని చేయండి. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ లైవ్ రేపు ఉదయాన్నే ఆఫీస్ లో మీరు టైం ఉన్నప్పుడు వినండి. ఎక్కడెక్కడ హికప్స్ ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ చేసుకొని మీరు మళ్ళీ రావచ్చు. ఇవే టాపిక్స్, మీరు ఎన్ని ప్రశ్నలు సనాతన ధర్మం గురించి మీరు ఎన్ని అడిగినా, మన సనాతన ధర్మం, మీరు పుట్టింది కూడా అందులోనే, ఇప్పటికీ మీరు అందులోనే ఉన్నారు. కానీ పుట్టింది తల్లి కడుపు నుంచి సార్, ధర్మం కడుపు నుంచి కాదు సార్. అంటే దేవుడు లేడు, అయిపోయింది, అబద్ధం బైబుల్. ఆత్మ లేదు. ధర్మం అంటే దేవుడా కాదా? నేను తల్లి అయ్యో ధర్మం అంటే దేవుడేనండి. ధర్మం అంటే దేవుడా? సర్లేండి, వేరే టాపిక్. అయ్యో ధర్మం అంటే ఏంటి? నేను నా తల్లి కడుపులో అంటే మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? దేవుడు సహాయం చేశాడు. అదే ధర్మం అంటే. సో ఇది
సరే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా సూర్య ఉంది. గారు అభి మీరు అన్న, ఆగండి. మీరు అభి అన్న, సరే అభి సార్ అన్న, సార్ మీరు ఒక్క 10 కన్క్లూడ్ సెకండ్లు అన్న, చేస్తున్నారు, మీరు కన్క్లూడ్ చేయండి సార్. ఒక్క 10 సెకండ్లు అభి అన్న. నేను సూర్య గారికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు అన్నాడు సార్ కదా, సరే మన పద్మపురాణం సృష్టిఖండం పట్టుకొని వద్దాం. మీరు చదువుకొని మీ ప్రిపరేషన్ మీరు చేసుకొని రండి. మీ షూర్. భావజాలం ఎంత దరిద్రమైందో నేను ప్రపంచానికి ప్రూవ్ చేయబోతున్నా. మీ టైం నాకు చూసుకొని ఉన్న ప్రశాంతంగా వాళ్ళు రండి. ప్రూవ్ చేయండి సార్, పర్లేదు. ఆ, ప్రపంచం దాకా అంతే ఎందుకు వెళ్తారు? అంతే, సూర్య గారు తెలుస్తుంది మీరు ఒక లైవ్ నిమిషం కదా. ఆగాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేనకి. ఓకే, మనం వస్తాడులే, నేను పిలుస్తాను, టెన్షన్ ఎందుకు. ఇవాళ అడితే ఏం అయిపోయేది లేదు, మనం కత్తులు దూసుకునేది లేదు. కానీ రాధిక గారు చెప్పండి అమ్మా. జై శ్రీరామ అన్న, అభి జై అన్న శ్రీరామ్. జై శ్రీరామ, కాపరి గారు జై శ్రీరామ్ అండి. లాజిక్ గురించి అడిగారు కదండి. దేవుడు నమ్మకం అయితే గ్రంథాలు లాజిక్, సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి పుస్తకము లాజిక్ తోనే ఉంటాయని ఇక్కడ వాళ్ళు చాలా మంది ప్రూవ్ చేస్తారు. కానీ బైబుల్ ఇల్లాజిక్ అని మీరే చెప్పిన వాటిల్లో చాలా విధాలుగా ప్రూవ్ చేశారు. నేను అనలా, అనని లేదు, చెప్పకూడదు చాలా మేడం, విధాలుగా అనని చెప్పకూడదండి. నేను స్టేట్మెంట్ ఇల్లాజికల్ అనేవి ఇల్లాజిక్ పాస్ ఎందుకంటే చేసుకోండి, నేను చేయలా. సూర్య గారు అవును మాట్లాడండి, ఇప్పుడు దాకా మాట్లాడావు కదా, అవును మాట్లాడండి. నా క్వశ్చన్ సార్ నాకు కన్క్లూడ్ చేస్తే, ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నారు సార్, నాకు కన్క్లూడ్ చేస్తే నేను వెళ్తా. ఎందుకంటే 3 hours అవుతుంది, వర్స్పెట్ వస్తున్నాను. ఫోన్ కూడా పోలా. అదే నాకు కన్క్లూడ్ చేస్తే నేను వెళ్తాను సార్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగమంటారా వద్దంటారా చెప్పండి. సరే మీరు అడగండి, మీరు అడిగిందని నేను సమాధానం చెప్తే నేను ఇంకా డ్రాప్ అవుతా. చెప్పండి. యెహోవా 2 బొమ్మల్ని చేశారు అన్నారు. 2 బొమ్మలు ఒకే రూపంతో ఉన్నాయి. అదేంటండి, మీరే చెప్పారు కదా 2 బొమ్మను తయారు చేసినట్టు చేశారు, అది ఆవిడకి అర్థమయ్యేటట్లుగా చెప్తున్నా అని చెప్పా, వినలేదా? అదే స్వరూపంతో చేశారు అన్నారు. అంటే 2 ఒకేలా ఉన్నాయా? ఏమండి, ఏ డిఫరెన్స్ అయ్యో లేదా? మీరు మళ్ళీ మొదటికి వచ్చారా? నేను మొదటికి రాలేదండి, మీరు ఇమేజ్ ఆఫ్ చెప్పిన దానికే గాడ్. నేను వచ్చాను. ఇమేజ్ ఆఫ్ I told గాడ్ you అంటే image of ఏంటి? God. అంటే ఒకే రూపం లైవ్ కదా అని స్టార్టింగ్ వెళ్ళి అర్థము. చూడండి, దేవుడు ఆత్మస్వరూపి నా కాబట్టి. క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి. ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే తన రూపంలో 2 బొమ్మల్ని చేశాడు, అంటే ఒకేలాగా చేశాడు ఎక్కడ అని చేశాడు అర్థం. బొమ్మలు? బొమ్మలు అంటే ఏంటండి? మీరు ఇమేజ్ ఎవరు అంటే ఏంటి? చేశారండి బొమ్మలు? యెహోవా చేశారు కదా, మీరే కదా అన్నారు. నేను 2 ఎక్కడన్నా రూపాలు బొమ్మలు చేశారు. చేశారని? సరే, ఏం చేశారు? స్త్రీని 2 గాని పురుషుని గాని తయారు చేద్దాం అనుకుంటారు అనేసి ఉన్నది. సరే, తనలాగా చేశారు అంటే 2 వేరుగా చేశారా, ఒకే విధంగా చేశారా? 2 చేయాలి, అదే చెప్తున్నా. మొదట ఆదామును సృష్టించాడు ఆయన, తర్వాత ఆయన పొక్కటెముక నుంచి అవ్వను సృష్టించాడు ఆయన. జెనసిస్ 2:21-22 చెప్తున్నారు. అదే చూడటానికి వేరుగా ఉన్నాయా? స్వరూపములో, ఆత్మ విషయంలో ఆత్మ గీత్మ అదంతా పక్కన పెట్టండి. అసలు అక్కడ ఆత్మ అనే లేదు. 2 రూపాలు వేరుగా ఉన్నాయా? ఆత్మ విషయంలో ఇద్దరు ఒకలే, ఆత్మ విషయంలో ఒకటే. మరి ఫిజికల్ ఎంటిటీస్ కాదు. తన రూపంలో ఉన్న, నేను అదే కదండి చెప్పిన, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి. మీరు అర్థమైందా? అక్కడ ఏమని చెప్పారు? 2 ఫస్ట్ చెప్పింది ఏంటి? ఒకే తన రూపంలో ఉన్న, తన రూపం అంటే ఏంటి? ఆత్మస్వరూపమా లేదంటే ఫిజికల్ ఎంటిటీయా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినా, మీరు అడిగిన దానికే అక్కడ 3 ఉన్నారు కదా, వాళ్ళు మనుషులుగా వచ్చారని ఒకటి రాసుందా? ఎక్కడ 3 ఉన్నారు? అక్కడ మన రూపంలో తయారు చేయడం ఉంది కదా, అక్కడ మనుషులుగా వచ్చారని ఉంది అక్కడ. అక్కడ అంటే యేసు కూడా ఉన్నాడా? మన రూపం అంటే మరి కాదండి, మీరు ఆన్సర్ చేయండి. ఆగండి మేడం, 21-22 మనుషులుగా వచ్చారని అక్కడ. వాళ్ళ స్వరూపం కదా మరి. స్వరూపం అదే స్వరూపం చెప్పండి, అది మనుషుల స్వరూపం. అదే మీరే చెప్పాలి. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు మరి ఆత్మ. ఇప్పుడు మీరు నేను ఆత్మ అయితే ఇప్పుడు
మనుషులం కదా, మీలోని నాలోని ఆత్మ ఉన్నది. మరి కాదండి, ఫిజికల్ అక్కడ గా తయారు ఆత్మ చేసి అని ముక్కులో ఎక్కడుంది? ఊదాడు కదండి, ఆత్మ అని అయ్యి అది ఫిజికల్ ఫామ్ కదా. జీవవాయువు. మేడం ఒక్క క్షణం అండి, కాదండి వాయువు ఆయన చేశాడా? ఆయన చేసింది మట్టితో బొమ్మని కదా, అదే ఒక ఇమేజ్, ఒక దాన్ని ఏమంటారు, ఒక రూపాన్ని ఫిజికల్ చేశాడు. స్ట్రక్చర్ ని కదా. మరి ఖురాన్ లో అలాంటప్పుడు కూడా ఉంటుంది అది కదా మరియం ఆయన అనే స్వరూపం. దాంట్లో, మరియం అనే వర్డ్స్ దాంట్లో ఒకటి కూడా రాసి పెట్టారు, లైక్ గేబ్రియల్ వచ్చినట్టు. గేబ్రియల్ పరిశుద్ధాత్మ. అదే మరి నేను ఇంకా అలాంటప్పుడు మాట్లాడొచ్చు, బట్ మరి ఐ డు నాట్ వాంట్ టు స్పీక్. అదే అంటే అది సెకండ్ చేస్తుంది ఖురాన్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మరి మేడం లెక్కన. వేరే లక్ష్మి అది గారు ఆయన కాదు, తయారు వేరే చేసి మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను ఏంటంటే, అమ్మా కాదండి, అక్కడ ఇప్పుడు ఆవిడ ఏం అడుగుతున్నారు, ఇందాంచి రూపం ఎవరిది ఒక్కసారి అని అడుగుతున్నారు. ఆవిడ మీరు తిరిగి అదే క్వశ్చన్ అదేనండి అడుగుతున్నారు. చెప్తున్నాను. ఓకే ఆగండి లక్ష్మి, అమ్మ లక్ష్మి ఆగండి, ఒక్క నేను నిమిషం. చెప్తాను మనము అనుకుంటున్నాను క్రాస్ కదా. టాక్ అవుతున్నది, జర్ర నన్ను అర్థం చేసుకొని మనం, ఎందుకంటే టైంని కూడా దృష్టిలో పెట్టుకుందాం. విషయం ఏంటంటే సూర్య గారు ఆత్మస్వరూపి అనేది పచ్చి భూతండి. మీరంటే తెలుగు మీకు ఐడియా, ఆత్మకి రూపం ఉండదు. సోల్కి ఆత్మ కరెక్టే రూపం కదా. ఉన్నదని నేను చెప్తలేదు. సారీ అన్న, ఓర్ సారీ అన్న, బాబోయ్, అభి అన్న ఇది ఒక్క తెలుగు, ఒక్క ఇది తెలుగు కూడా విను అర్థం చేసుకోకుండా మాట్లాడడం అంటారు. కాదండి, సూర్య గారు ఒక్క నిమిషం ఆత్మ ఆగండి. రూపం ఉందని చెప్పానా? అన్న అభి అన్న ఒకే చెప్పండి క్వశ్చన్ నేను చెప్పండి, అడిగేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు అడగండి. ఏదో ఒక రూపం లేకోకుండా స్వరూపము అని ఎలా చెప్పగలరు? ఏదో ఒక రూపం లేకుండా ఏదో ఒక, అలాగైతే జంతువులాగా సృష్టించవచ్చు కదా, తన రూపమే ఇచ్చాడు మనుషులకి అని ఎలా చెప్పగలరు? మేడం జంతువులకు కూడా రూపం ఉంటుంది ఆత్మస్వరూపి కదండి. కాబట్టి రూపం లేకుండా, మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్, నేను రూపం లేకుండా అందరికీ ఎక్కడ సమాధానం ఉంటుంది? ఒకటే చెప్తున్నానండి, అందరూ ఒక్కసారి వినండి. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మీయమైన దేవుడు. ఓకే, ఆయన ఆత్మనే స్త్రీకి గాని పురుషుని గాని ఇచ్చాడు అంతే తప్ప ఆయన మనిషిగా రాలేదు. మనిషిగా అక్కడ ముగ్గురు లేరు, ఆత్మగా ఉన్నారు. నగాదాజరాలో అలా అట్టు కూడా ఉంటాడు. వినండి వినండి వినండి, ఆత్మ ఉన్నారు అక్కడ, అక్కడ మనుషులు అనలేరు అక్కడ. సో మనం మనిషిగా ఉన్నట్టు జెండర్ మనం వేయకూడదు, మనిషికి ఉన్న ఫామ్ ఇక్కడ వేయకూడదు. ఆయన మనిషిని సృష్టించాడు, ఒక ఫామ్ చేసి మట్టిలో ఒక ఫామ్ చేసి జీవవాయు ఊదాడు. దేవుడు మనిషికి జీవం ఇవ్వగలడు, ఫిజికల్ బాడీ ఇవ్వగలడు, లోపల ఆత్మను పెట్టగలడు. ఆత్మ కూడా ఉన్నది మనిషి లోపల. ఓకే, ఇక్కడ ఆత్మ అనేది దేవుడికి సంబంధించిన పోలిక కాబట్టి స్త్రీకి పురుషుడికి ఆత్మస్వరూపంగా ఉండేటువంటి ఇది ఇచ్చాడు అంతే తప్ప అక్కడ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కాదు. ఇదే ఆన్సర్. మీరు ఎన్నిసార్లు అడిగినా ఈ పర్టికులర్ బిట్ రీప్లే చేసుకుని మనం పని చేద్దాం మిత్రమా, మనం పని చేద్దాం. అంటే లేట్ నైట్ అయిపోయి 2 అవుతుంది కాబట్టి నేను ఎక్స్టెండ్ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. మీ ఆఫీస్ టైమింగ్ ని చూసి మనము రేపు ఇదే టాపిక్ పైన ఇలా కాకుండా కన్ఫ్యూజ్డ్ ఇది కాకుండా మనం పాయింట్ బై పాయింట్ 2-3 పాయింట్లు అనుకొని తర్వాత పెడదాం. మీరు నిష్క్రమించవచ్చును. షూర్. ఇప్పుడు దాకా టైం ఇచ్చి నాకు నా మాటలు విని నాకు సహకారంగా ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఆన్ యువర్ లైఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో విల్ స్టార్ట్ విత్ శేఖర్. మనము లైన్ బై లైన్ వెళ్దాం. చిన్నది చివర్లో ఒక పదం చెప్పాడు, అయితే దాంట్లో చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే క్షణే రుష్ట క్షణే తుష్ట, ఒకసారి కోపంగా ఉంటాడు, ఒకసారి ఆనందంగా ఉంటాడు. రుష్ట తుష్ట క్షణే క్షణే అటు ఇటు మారుతూ ఉంటాడు అనమాట. కోపం ఆనందం, కోపం ఆనందం, కోపం ఆనందం. అవ్యవస్థిత చిత్తస్య ప్రసాదోపి భయంకర. ఎవడైతే ఈ అవ్యవస్థిత చిత్తుడై ఉంటాడో వాడు ఆనందంగా ఉన్నా కానీ వాడు భయంకరుడే. ఎందుకంటే ఏ మూమెంట్లో ఎట్లా అవుతాడో తెలియదు అనమాట. అలాంటి వాడు బ్లెస్సింగ్ ఇప్పుడు ఇస్తాడు, అది మీరు అందుకునే లోపు శాపాన్ని ఇస్తారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. నార్సిసిస్ట్.